కలిసికట్టుగా ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ ని ప్రపంచానికి చాటుదామని మంత్రి నారా లోకేష్ అన్నారు. మెగా డిఎస్సి నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష్ నవంబర్లో మళ్లీ టెట్ నిర్వహిస్తాం, టీచర్ పోస్టులన్నీ భర్తీ చేస్తామని చెప్పారు. 150 రోజుల్లో 150 కేసులు వేసినా విజయవంతంగా డిఎస్సి పూర్తి చేశామని అన్నారు. గురువుల మార్గదర్శకం వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానని లోకేష్ తెలిపారు. యువగల పాదయాత్రలో నిరుద్యోగ యువకుల్ని కలిశాను. మీరందరూ నన్ను కోరింది ఒకటే, గడిచిన 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సి జరగలేదు. మెగా డిఎస్సి ఏర్పాటు చేసి ఉపాధ్యాయులుగా మమ్మల్ని నియమించమని మిమ్మల్ని అందరూ నన్ను కోరారు. ఆనాడు చెప్పా, ఓపిక పట్టండి, కూటమి ప్రభుత్వ అధికారంలోకి వస్తుంది, తొలి సంతకం చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి మీద పెడతారని. చాలా మంది అన్నారు, ఈ మెగా డిఎస్సి అవుతుందా, ఈ మెగా డిఎస్సిని మేము ఆపి చూపిస్తామని. వాళ్ళకి ఒక్క విషయం అర్థం అవట్లా. సిబిఎన్ అంటే డిఎస్సి, డిఎస్సి అంటే సిబిఎన్. ఆంధ్ర రాష్ట్రంలో 17 డిఎస్సీలు జరిగితే దాంట్లో 14 డిఎస్సీలు ఏకంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించాం. సుమారుగా 2 లక్షల మంది ఉపాధ్యాయులు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నియమిస్తాం జరిగింది. మన ఉత్తమ ఉపాధ్యాయుల మీటింగ్కి వెళ్తే అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగారు, తెలుగుదేశం పార్టీ హయాంలో ఉపాధ్యాయులుగా నియమైన వాళ్ళని అందరినీ నుంచోమంటే 99% మంది ఆనాడు నుంచునే పరిస్థితి. గడిచిన అన్ని నోటిఫికేషన్లు మేము తీసుకున్నాం, కోర్టులో పడిన అన్ని కేసులు తీసుకున్నాం. ఒక్కొక్కటి చదివి పక్కడబంది నోటిఫికేషన్ ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. యువగల పాదయాత్రలో యువకుల్ని కలిశాను. మీరందరూ నన్ను కోరింది